అందరికీ నమస్కారము. మాఘపురాణము 29వ అధ్యాయము. మాఘమాసమునందు నదీ స్నానం చేసి మాఘమాస వ్రతాన్ని చేసిన వారికి అశ్వమేధ యాగము చేసిన ఫలము కలుగును. అట్లే ఈ మాఘమాస ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం చేసిన వారు కూడా వైకుంఠ ప్రాప్తి పొందగలరు. మాఘమాసమునందు ఏకాదశి వ్రతం చేసి సత్ఫలితము పొందిన దేవతల కథలు చెప్తాను వినండి. పూర్వకాలంలో దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని మదించి అమృతమును తాగవలెననే అభిప్రాయానికి వచ్చారు. మందర పర్వతమున కవ్వముగాను, వాసుకి అనే సర్పాన్ని త్రాడుగాను చేసుకొని సాగరాన్ని మదించసాగారు. తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు ఉండి మదించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టింది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. తర్వాత గుర్రము, కామధేనుము, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరలా పాలసముద్రంను మదించగా లోకభీకరమైన ఘన తేజస్సుతో ప్రకాశించే అగ్నితో సమానమైన హలాహలం పుట్టింది. ఆ హలాహల విషజ్వాలలకు సమస్త లోకాలు నాశనం కాసాగాయి. దేవతలు, రాక్షసులు భయపడి పారిపోసాగారు. అందరూ సర్వేశ్వరుని శరణు కోరారు. బోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువల్లనే శివుని కంఠము నీలంగా మారింది. అందుకే శివునికి నాటి నుంచి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. మరలా దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారిద్దరూ తగవులాడుకోసాగారు. అంతటా శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారం దాల్చి వారి తగవును పరిష్కరించదలిచాడు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయామోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి. ఆమె వారిద్దరి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానంగా పంచెదను. ఎందుకీ తగవులాట? మీరిద్దరూ ఒక వరుస క్రమంలో కూర్చుంటే అందరికీ అమృతాన్ని సమంగా పంచుతాను, మీకు ఇష్టమేనా అన్నది. దేవదానవులు అందుకు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యానికి పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలో, రాక్షసులందరూ మరొక వరుసలో కూర్చున్నారు. జగన్మోహిని 2 కుండలు తీసుకుని ఒక కుండలో సురను, మరొక దాని యందు అమృతాన్ని నింపి నర్తిస్తూ, మురిపిస్తూ, మైమరిపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులకు ఉరిస్తూ వారిని తెలియకుండా సురను రాక్షసులకు, అమృతాన్ని దేవతలకు పోయసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధముగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తుంది. ఈ కనుకంటును గమనించిన రాహుకేతువులు తమ మాయచే మాయాదేవతలుగా మారి దేవత పంక్తుల్లో కూర్చొని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది. ఈ మోసానికి రాక్షసులు, దేవతలు గొడవపడ్డారు. శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. త్రిమూర్తులు అదృశ్యమయ్యారు. దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరచుచుండగా 2 చుక్కలు విధివశత్తు నేల రాలాయి. అవి పడిన చోట 2 దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవే పారిజాత, తులసి మొక్కలు. సత్రజిత్ అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగాడు. కొంతకాలానికి పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజల్లసాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్య అయిన శచీదేవికి ఇచ్చాడు. మిగిలిన వారు కోరగా మరలా వచ్చి రహస్యంగా పువ్వులను కోయదలిచి తోటలో ప్రవేశించాడు. అంతకు ముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రజిత్తు శ్రీ మహావిష్ణువులకు పూజ చేసి మంత్రించిన అక్షంతల పువ్వులపై వనమంతా జల్లాడు. దేవేంద్రుడు పారిజాత పువ్వును కోయుచుండగా అక్షంతల ప్రభావం వల్లనో విష్ణు మహిమ వల్లనో మూర్ఛపోయాడు. ఈ వార్త తెలిసి దేవతలందరూ నారదుడిని బతిమాలగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు. అంతటా కృష్ణుడు తన మామగారైన సత్రజిత్తు వద్దకు బయలుదేరాడు. సత్రజిత్తు మిక్కిలి భక్తి పరాయణుడొచ్చి అమోఘమైన శక్తిచే అలలారసాగాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనుకు శ్రీ మహావిష్ణువు రూపమును కనిపించి అతనికి వరప్రసాదమొనరించి అమృత తుల్యమగు పారిజాత వృక్షాన్ని దానికి అర్హుడగు దేవేంద్రుడికి ఇప్పించాడు. అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటి నుండి తులసి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకొనసాగింది. అందుచే తులసిని పూజించించో సకల సౌభాగ్యాలు సిద్ధించును. మాఘపురాణము 29వ అధ్యాయము సంపూర్ణము.